దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము. ఈ అధ్యాయములో 14 వచనాలున్నాయి. మొదటి వచనం, సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. రెండవ వచనం, కల్నేకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి గదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా. మూడవ వచనం, ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. నాలుగవ వచనం, దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. ఐదవ వచనం, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. ఆరవ వచనం, పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. ఏడవ వచనం, కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు, అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము, వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదను. ఎనిమిదవ వచనం, ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసెను, ఇదే దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు. తొమ్మిదవ వచనం, ఒక కుటుంబమందు 10 మంది మనుషులుండినను వారు చత్తురు. 10వ వచనం, ఒక దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలియున్నారా అని అడుగగా అతడు ఇంకెవరునూ లేరనును. అంతటా దాయాదిట్లనును, నీవికనేమియూ పలుకక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు. 11వ వచనం, ఏలనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 12వ వచనం, గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు. 13వ వచనం, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. 14వ వచనం, ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికొక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.